శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నేనుండగా భయమెందుకు తల్లి? మరొక నెల రోజుల వ్యవధిలో నీకొక గొప్ప జీవితం అందబోతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గడువు అనేది ఇచ్చారు. సరిగ్గా ఒక నెల రోజుల సమయంలో వారికి ఒక గొప్ప జీవితాన్ని అందిస్తానని బాబాగారు చెబుతూ ఉన్నారు. ఏ బిడ్డలు ఈ రోజు వరకు బాబాగారి పైన మనసు నిలిపి బాబాగారు చెప్పినటువంటి పనులు ఎంత కష్టతరమైనా సరే వాటిని ఆచరిస్తూ ఆ తండ్రి పాదాల దగ్గర శరణాగతి పొందారో ఆ బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని నెల రోజులలో అందించబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. మరి కొన్ని పాపకర్మలు సైతం బాబాగారు వాటిని లాగేసుకుని ఆ తండ్రి అనుభవిస్తూ తన బిడ్డలకు మాత్రం మంచి జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతూ ఉన్నారండి. అయితే అసలు బాబాగారు ఏం చెప్తూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోని విని తెలుసుకుందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నేను నీతో ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదమ్మా. ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల పాటు నీ తండ్రి చెప్పారన్న ఒకే ఒక్క మాటతో నువ్వు ఏ తప్పు చేయకుండా అష్ట కష్టాలు అనుభవించావు. తల్లి, నీ కష్టాలకు ప్రతిఫలం దక్కబోతోంది. నువ్వు పడ్డ కష్టాలతో నీ పాపకర్మలన్నీ కూడా ముగిసిపోయాయమ్మా. ఈ వార్త చెప్పడానికే నీ తండ్రి ఈరోజు నీ ముందుకొచ్చారు. చూడు బిడ్డ, నా భక్తులు నన్ను ఎట్లు భావిస్తారో నేను కూడా వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను. మీరు ఒక్కసారి సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తరువాత దుఃఖానికి చోటనేదే ఉండదు. చూడమ్మా, మీ ఆనందం నా ఖజానాలో ఉంది. నా ఖజానా 100% ఆనందాన్ని ప్రసాదిస్తుంది. తాబేలు తన మనోనేత్రంతో తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలానే నేను నా మనోదృష్టి చేతనే నిన్ను కాపాడుతాను. నేను నీకు కనబడుటలేదు అంటే నీ చుట్టూ నేను లేనని కాదు. నీ చుట్టూ నేను ఎప్పుడూ కూడా రక్షణ కవచంలా నిలుచుని ఉన్నాను. ఎప్పుడైతే నీ మనోనేత్రంతో నన్ను చూస్తావో ఆ రోజు నా సాక్షాత్కారం నీకు కనబడుతుంది. అర్థమవుతుందా తల్లి? చూడమ్మా, నా భక్తులు ఎక్కడ ఉన్నా సరే, ఏమి చేస్తున్నా సరే, లోపల వెలుపల ఎల్లప్పుడూ కూడా వారితోనే నేనుంటాను. నేను నా బిడ్డలను ఏ రోజు విడిచిపెట్టను. నా బిడ్డల గురించే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కూడా వారిని ఆలోచిస్తూనే ఈ సందేశాన్ని చెబుతూ ఉన్నాను. ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసిస్తారు చెప్పు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా బిడ్డ? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి. ఎందుకంటే పొరపాటున ఏదైనా తప్పు జరిగి ఉంటుందేమో అన్న భయం. మరి ఇప్పుడు ఎంతమందికి ఆ భయం ఉంది చెప్పు? ఏ రోజైతే నిన్ను నువ్వు పూర్తిగా విశ్వసిస్తావో, ఏ రోజైతే ఇతరులపైన ఈర్ష్య ద్వేషాలు వదిలేస్తావో ఆ రోజు నువ్వు నాకు దగ్గరవుతావని గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు నా బిడ్డవి. నా మాట విని సన్మార్గంలో నడుచుకున్న వాళ్ళు నాకింకా ప్రియమైన బిడ్డలవుతారు.
నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు బిడ్డ. నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. ఈ వార్త నీకు ఎప్పుడెప్పుడు చెబుతానా, ఎప్పుడు తెల్లవారుతుందా అని అదే ఆలోచనతో ఉండిపోయాను. అవును తల్లి, సరిగ్గా ఒక నెల రోజులలో నేను చెప్పినట్లుగానే నీకు గొప్ప భవిష్యత్తును అందిస్తాను. ఇది ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన కష్టాలకు ఒక గొప్ప బహుమతి. కాదనకుండా అందుకు. చూడు తల్లి, ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడం నేర్చుకో. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. దీని అంతరార్థం నీకు మున్ముందు తెలుస్తుంది. ఒకవేళ నీకు అసాధ్యమైన పనిని మాత్రం తప్పకుండా చేస్తానని ఒప్పుకోవద్దు. ప్రయత్నం చేస్తానని మాత్రమే చెప్పు. ఎందుకంటే నువ్వు చేస్తాను అంటే వారు నీపై నమ్మకం పెట్టుకుంటారు. మీపై ఉన్న నమ్మకంతో వారు తిరిగి ఆ పనిపై ఎలాంటి ప్రయత్నం చేయరు కదా. అందుకే నువ్వు చేయగలిగితేనే చేస్తానని చెప్పు. నీకు ఏ కొద్దిపాటి సందేహం ఉన్నా మాట ఇవ్వద్దు బిడ్డ. అర్థమవుతుందా తల్లి? చూడమ్మా, ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ సందేశాన్ని నీ మనసులో ఉంచుకో. ఎవరి దగ్గర చెప్పవద్దు. నేను కూడా నా మాటపై నిలబడతాను. తప్పకుండా నెల రోజులలో ఒక గొప్ప భవిష్యత్తును నీకు ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం సరిగ్గా ఒక నెల రోజులలో వారికి ఒక గొప్ప భవిష్యత్తును అందించబోతూ ఉన్నారు. అయితే ఈరోజు బాబాగారు కొన్ని జాగ్రత్తలు చెప్పారండి. అవి సాధారణంగా మనకు మాటలు చెప్పి వదిలేయలేదు బాబాగారు. బాబాగారు ఎందుకు ఈ సందేశాన్ని అందించారు అంటే, నెల రోజులలో నీకు వచ్చేటువంటి ఆ గొప్ప అదృష్టాన్ని కాలదన్నుకోకు బిడ్డ. ఈ చిన్న జాగ్రత్తలు పాటించు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొత్త పాపకర్మలను నువ్వు మూటగట్టుకోకుండా గొప్ప జీవితాన్ని నువ్వు అందుకుంటావని బాబాగారు తన బిడ్డలకు ముందుగానే ఒక హెచ్చరిక జారీ చేశారండి. బాబాగారు మాట ప్రకారం తప్పకుండా ఆ తండ్రి ఒక మంచి భవిష్యత్తును తన బిడ్డలకు అందిస్తారు. అయితే మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాటుల ద్వారా ఆ జీవితాన్ని ఎక్కడ మళ్ళీ తిరిగి మనం కోల్పోతామో, మళ్ళీ ఎక్కడ కష్టాల పాలవుతామో అని బాబాగారు తన బిడ్డలను ముందుగానే హెచ్చరించుకుంటూ ఉన్నారు. మీరు సరిగ్గా సందేశంగానే వింటే, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు తల్లి, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నా బిడ్డకు ఈ సందేశాన్ని చెబుదామా అని ఆలోచిస్తూ ఉన్నాను అనే ఆ మాటలో అర్థం ఏంటి అంటే, మీరు పొరపాటున మనం ఎక్కడ మళ్ళీ తప్పు చేసి కష్టాలు కొని తెచ్చుకుంటామో ఈ జాగ్రత్త ముందు నా బిడ్డకు చెప్పేసేయాలి. ఒక నెల రోజులలో తనకు అందబోయేటువంటి ఆ జీవితాన్ని తప్పకుండా వారు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో బాబాగారి విధమైనటువంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి. కాస్త జాగ్రత్త వహించండి. ఎవ్వరికి ముందుగా మాట ఇవ్వద్దని బాబాగారు అంటూ ఉన్నారు. నువ్వు తప్పకుండా సాయం చెయ్యగలిగితే మాత్రమే మాట ఇవ్వు. ఏ కొద్దిపాటి అనుమానం నీకున్నా సరే మాట ఇవ్వద్దు. ఆ మాట ద్వారా నీపైన నమ్మకంతో వాళ్ళు తిరిగి ఆ పని గురించి ప్రయత్నం చేయడం మర్చిపోతారమ్మా, మానేస్తారు. వాళ్ళు నీపైన పూర్తి నమ్మకాన్ని ఉంచుతారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితులలో వాళ్ళు తిరిగి కష్టాల పాలవ్వాల్సి వస్తుంది. ఆ పాపం కూడా నీ వద్దకే చేరుతుంది. అందుకే నువ్వు చేయగలిగితే మాత్రమే చేస్తానని చెప్పు, లేకపోతే ప్రయత్నిస్తానని చెప్పు, కానీ మాట ఇవ్వద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు. చిన్న చిన్న జాగ్రత్తలండి. ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా బాబాగారు మనకు ఏదైతే ప్రసాదించాలనుకుంటున్నారో దానిని ప్రతి ఒక్క బిడ్డ అందుకోవచ్చు. ప్రతి ఒక్క బిడ్డకి ఆ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.